ఇశ్రాయేలు దేశం గొర్రెల మందలు ఉండవలసిన దేశం, అయితే పందులు ఉండవలసిన దేశం కాదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 30వ వచనం గమనిస్తే, వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా అని వ్రాయబడింది. ఇంతకు ఈ యొక్క దెకపోలి ప్రాంతం, గెరాసేనులు, గిర్గాషీయులు, ఈ ప్రాంతములంతా ఎవరికి చెందింది? చీట్లు వేసినప్పుడు మనష్షే గోత్రానికి చెందినవాడి, అంటే యోసేపు పుత్రుడు కదా మనష్షే. కనుక ఈ గోత్రములో లేదా ఈ యొక్క దేవుని జనుల ప్రాంతంలో గొర్రెల మందలు ఉండాలి, కానీ పందుల మందలు ఎలా ఉన్నాయండి? పంది అబామినేషన్, బైబిల్ ప్రకారం అది హేయమైనది, అది ఉండకూడదు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు ప్రక్కకు పోయిందో, గొర్రెల మందలను పెంచవలసిన వారు లేదా కాయవలసినటువంటి వారు, కలిగి ఉండవలసిన వారు పందుల మందలు కలిగి ఉండిన వారిగా మారిపోయారు. ఎన్నో వాక్య వ్యతిరేకమైన వ్యాపారాలు, లిక్కర్ షాప్స్, లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు, లేకపోతే వ్యభిచార గృహాలు, ఇవన్నీ అవే కదా. దేవుడి బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 31, 32. ఆ దయ్యములొక కేక వేశాయి, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల మేము ఆ పందులలోనికి వెళ్ళదు. యేసు ప్రభు వాటికి అనుమతి ఇచ్చాడు. ఆ పందుల మంద లోనికి దయ్యములు వెళ్ళి వేల కొలది పందులు నశించిపోయాయి. తిరిగి పందుల మందలుండే దేశం గొర్రెల మందలుండే దేశంగా మారేదానికి దారి సుగమమైంది. అదే మన ప్రభు పరిచర్య.